హలో అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మీకు నేను సౌదీలో ఉండే బస్ స్టేషన్స్ అండ్ బస్సెస్ ఎలా ఉంటాయో చూపించబోతున్నా. జనరల్గా సౌదీ లాంటి అరబ్ కంట్రీస్ నేమ్ వినగానే మనకి వెంటనే స్ట్రైక్ అయ్యేది ఇక్కడ ఎండలు ఎడార్లు. బట్ మోస్ట్ పీపుల్కి తెలియంది ఏంటంటే ఇక్కడ వింటర్ ఊటీ కొడైకెనాల్ కంటే చల్లగా ఉంటుంది. సో ఈ ఎక్స్ట్రీమ్ వెదర్స్లో బయటికి వెళ్ళాలంటే ఇక్కడ వారికి కార్ అనేది కంపల్సరీ. బట్ కార్స్ ఎఫోర్డ్ చేయలేని వారికి చీప్ అండ్ ఓన్లీ ఆప్షన్ ఈ బస్ సర్వీస్. ఇక్కడ మీకు కనిపించేదే సౌదీ క్యాపిటల్ సిటీలో ఉన్న వన్ ఆఫ్ ద బస్ స్టేషన్. దీని నేమ్ కింగ్ అబ్దుల్ అజీజ్ స్టేషన్. ఇక్కడ ఎవ్రీ 400 మీటర్స్కి ఒక బస్ స్టేషన్ ఉంటుంది. బట్ సౌదీ బస్సెస్లో టికెట్ కలెక్టర్ కానీ టికెట్స్ కానీ ఉండవు. ఇక్కడ బస్ కార్డ్ ఉంటుంది. బస్ ఛార్జెస్ విషయానికి వస్తే మనం బస్ ఎక్కిన వెంటనే బస్ కార్డ్ని ట్యాప్ చేయాలి. ఈచ్ ట్యాప్కి 4 రియాల్స్ కట్ అవుతాయి, అంటే మన ఇండియన్ కరెన్సీలో 90 రూపీస్. బస్ కార్డ్ని ఒక్కసారి ట్యాప్ చేసి 2 అవర్స్ మనం ఎంత దూరమైనా ట్రావెల్ చేయొచ్చు. అండ్ ఇఫ్ రూట్ మారితే ఎన్ని బస్సెస్ అయినా చేంజ్ అవ్వచ్చు. ఈ డిస్ప్లేలో మన బస్ ఈ స్టేషన్కి ఏ టైంకి వస్తుందో చెక్ చేసుకోవచ్చు. సౌదీ బస్ స్టేషన్ బయట నుండి ఇలా కనిపిస్తుంది. మీరు అబ్జర్వ్ చేస్తే ఈ స్టేషన్కి లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ రోడ్స్లో ట్రాఫిక్ ఉంది, కానీ ఈ రెడ్ కలర్ రోడ్లో అయితే ట్రాఫిక్ లేదు, ఎందుకంటే ఇది డెడికేటెడ్ బస్ లైన్. ఈ డెడికేటెడ్ లైన్స్ కొన్ని రూట్స్లో మాత్రమే ఉంటాయి. ఇప్పుడు టైమింగ్స్ అరబిక్లో డిస్ప్లే చేస్తున్నారు. ఇక్కడ లోకల్ లాంగ్వేజ్ అరబిక్. లోకల్స్లో ఇంగ్లీష్ మాట్లాడే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. బట్ కమర్షియల్ స్పేసెస్లో వర్క్ చేసేది ఫారినర్సే కాబట్టి ఇంగ్లీష్తో మేనేజ్ చేసేయచ్చు. ఇక లేట్ చేయకుండా బస్ స్టేషన్ లోపలికి వెళ్ళిపోదాం రండి. లోపలికి ఎంటర్ అవగానే టాప్లో ఒక టైమింగ్స్ డిస్ప్లే చేసే మానిటర్ కనిపిస్తుంది. నెక్స్ట్ బస్ కార్డ్ సర్వీసెస్ కోసం ఒక 2 మిషన్స్ ఉంటాయి. ఈ మిషన్స్ బస్ కార్డ్ రీఛార్జ్ చేసుకోవడానికి అండ్ న్యూ కార్డ్స్ తీసుకోవడానికి యూజ్ చేస్తారు. అరబిక్లో డిస్ప్లే అవుతుంది కాబట్టి మనం ఫస్ట్ లాంగ్వేజ్ చేంజ్ చేసుకోవాలి ఇంగ్లీష్కి. ఒక న్యూ కార్డ్ తీసుకోవడం ఎలానో చూసేద్దాం. బై ఏ న్యూ కార్డ్ మీద క్లిక్ చేసి అండ్ నెక్స్ట్ టాప్అప్ అమౌంట్ చూస్ చేసుకోవడానికి. న్యూ కార్డ్ కోసం మనం 10 రియాల్స్ ఎక్స్ట్రా పే చేయాలి. నెక్స్ట్ పేమెంట్. మన ఏటీఎం మిషన్ యూజ్ చేసినట్టే కార్డ్ ఇన్సర్ట్ చేసి పిన్ ఎంటర్ చేస్తే మన న్యూ కార్డ్ వచ్చేస్తుంది. రీఛార్జ్ చేసుకోవడానికి ఈ ప్లేస్లో మన కార్డ్ని పెట్టాలి. కలెక్ట్ చేసుకోవాల్సిన న్యూ కార్డ్ అయితే ఇక్కడ పడుతుంది. అండ్ మిగిలిన ఈ స్పేస్లో కూర్చోవడానికి కొన్ని సీట్స్ అండ్ ఆక్సిజన్ కోసం కొన్ని మనీ ప్లాంట్స్ ఉంటాయి. మన ఇండియన్ స్టేషన్స్ అంత హడావిడైతే ఇక్కడ అస్సలు కనిపించదు. సౌదీలో బస్ చూడడానికి ఇలా ఉంటుంది, ఒక లుక్ వేసేయండి. ఈ బస్సెస్లో ఆఫీస్కి వెళ్ళి వచ్చే బిజీ అవర్స్లో మాత్రమే రష్ ఉంటుంది. మిగిలిన టైమింగ్స్లో చాలా తక్కువ మంది ట్రావెల్ చేస్తారు. మనం ఎక్కాల్సిన బస్ వచ్చేస్తుంది. బస్ లోపల ఎలా ఉంటుందో చూసేద్దాం. బస్ ఎక్కిన వెంటనే ఫస్ట్ మన కార్డ్ని మిషన్పై ట్యాప్ చేయాలి. అండ్ బస్ లోపల ఇలా ఉంటుంది. సౌదీ వాళ్ళ ఫేవరెట్ కలర్ గ్రీన్, వాళ్ళ నేషనల్ ఫ్లాగ్ కూడా గ్రీన్ కలర్లోనే ఉంటుంది. సో ఈ బస్ ఇన్ అండ్ అవుట్ మనకు గ్రీన్ కలర్లో కనిపిస్తుంది. అండ్ బస్లో 3 మానిటర్స్ ఉంటాయి, నెక్స్ట్ స్టేషన్ ఏమొస్తుందో డిస్ప్లే చేయడానికి. అలానే స్టేషన్ వచ్చే 1 మినిట్ ముందు అనౌన్స్మెంట్ కూడా వస్తుంది. ఈ బస్లో 3 డోర్స్ అండ్ 5 స్వైపింగ్ మిషన్స్ ఉంటాయి. ఈ పోల్స్ మీద ఎల్లో కలర్లో కనిపించేవి స్టాప్ బటన్స్. ఇవి ప్రతి సీట్ దగ్గర ఉంటాయి. స్టాప్ వచ్చే ముందు జస్ట్ టచ్ చేస్తే సరిపోతుంది. మన ఇండియాలో లేడీస్కి ప్రయారిటీ సీట్స్ ఎలా ఉంటాయో ఇక్కడ ఫ్యామిలీ ప్రయారిటీ సీట్స్ అలా ఉంటాయి. ఇక్కడ ఫ్యామిలీస్కి చాలా ప్రయారిటీ ఇస్తారు. అండ్ ఇక్కడ కనిపించేది వీల్ చైర్ స్పేస్. ఇక్కడ వాళ్ళు స్కూటర్స్ ఎక్కువ యూజ్ చేస్తారు కాబట్టి వాళ్ళు కూడా ఈ స్పేస్ని యూటిలైజ్ చేసుకుంటారు. అండ్ ఇక్కడ స్పేషియస్గా కనిపించే ఆపోజిట్ సీట్స్ ప్రయారిటీ సీటింగ్ కోసం, అంటే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళు కూర్చోడానికి. కంటైనర్లా కనిపిస్తున్న ఈ స్పేస్ ఎక్స్ట్రా లగేజ్ కోసం. ఈ హ్యామర్ ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్లో గ్లాస్ని బ్రేక్ చేయడానికి. అండ్ ఫైనల్లీ ఈ బస్లో టికెట్ కలెక్టర్స్ అయితే ఉండరు. సో బస్ కార్డ్ ట్యాప్ చేయకుండా ట్రావెల్ చేస్తే ఎవరిది రెస్పాన్సిబిలిటీ అని మీకు కూడా నాలానే వ్యాలిడ్ డౌట్ వస్తే వెయిట్ ఎ సెకండ్.
అక్కడ మనకి హెడ్ ఫోన్స్తో కూల్గా కనిపించేది బస్ కార్డ్ ఇన్స్పెక్షన్కి వచ్చిన ఆఫీసర్. ఫ్రీక్వెంట్గా ఇలా ఇన్స్పెక్షన్ చేయడానికి వస్తూ ఉంటారు. ఎవరైనా ట్యాప్ చేయకపోతే కూల్గా ట్యాప్ చేపిస్తారు. అండ్ దట్స్ ఆల్ ఫర్ ద వీడియో. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.